ప్రేక్షకులందరికీ నమస్కారము. యోగాలయం 7th డే ప్రోగ్రామ్కి స్వాగతము, సుస్వాగతము. ఈరోజు మనం 7th డేలో ఇంకొన్ని ఆసనాలు నేర్చుకుందాము. ఆసనాలు నేర్చుకునే పోయే ముందర మనతో పాటు రెగ్యులర్గా లాస్ట్ 6 days నుంచి ప్రాక్టీస్ చేసే వాళ్ళ గురించి ఒక్కసారి ఇంట్రడక్షన్ చూద్దాము. మేడం గారి పేరు ఝాన్సీ గారు, వెటర్నరీ డాక్టరు, వెంకటాచలంలో వెటర్నరీ సెక్షన్లో వర్క్ చేస్తూ ఉన్నారు. తన పేరు జేపీ కశీష్. మనకి డాక్టర్ గారు ఆల్మోస్ట్ మన క్లాస్లో మన దగ్గర 1 year నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. తను చిన్న ఒక ఇష్యూ కోసం మన దగ్గరికి వచ్చి యోగా థెరపీ తీసుకున్నారు. యోగాతో చాలా వరకు బెనిఫిట్స్ పొందారు. అండ్ అట్ ది సేమ్ టైం చాలా యాక్టివ్గా ఫీల్ అవుతున్నారు. ఒక్కరోజు కూడా మేడం క్లాస్ అనేది మిస్ చేయరు. ఎప్పుడో వాళ్ళకి ఆఫీస్ యాక్టివిటీ ఉన్నప్పుడు తప్ప ప్రతిరోజు వచ్చి యోగా ప్రాక్టీస్ చేస్తారు. ప్లస్ జేపీ కశీష్ రీసెంట్గా బీటెక్ ఇప్పుడే ఫినిష్ అయ్యింది. ఇంతకు ముందర గోమతి స్కూల్లో చదివేటప్పుడు CBSE నేషనల్ లెవెల్ స్కూల్ గేమ్స్ దాకా నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసింది. అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగా అసోసియేషన్లో తనకి స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి సిల్వర్ మెడల్ కూడా తెచ్చుకోవడం జరిగింది. నేషనల్ లెవెల్ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్స్ అనేది తీసుకుంది. యోగా అనేది ఓన్లీ మనము ఏదో మనకు అన్నీ తెలుసు, మనం కాంపిటీషన్స్ విన్ చేయడం కోసం మాత్రమే చేయకూడదండి. యోగాలో మనం ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ టు మెయింటైన్ అవర్ ఫిజికల్ హెల్త్కి ఒక్కటే కాదు, మెంటల్ హెల్త్ అంటే మానసికంగా కూడా హెల్తీగా ఉండడానికి యోగా అనేది చాలా విధాలుగా హెల్ప్ చేస్తుంది. స్ట్రెస్, ఒత్తిడిని జయిస్తుంది. ఈరోజు అందరి కామన్ ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్ అండి. ప్రతి ఒక్కరూ ఒత్తిడిలో పోతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమందికి ఒక్కొక్కసారి ఎక్కువ వర్క్ ఉందనుకోండి, ఒక కాఫీ తాగేసి వస్తే బాగుంది అని ఫీల్ అవుతారు. ఇంకొంతమంది జెంట్స్ ఒక సిగరెట్ తాగాలని వెళ్తారు. ఇంకొంతమంది అదర్ థింగ్స్ అంటే ఒత్తిడి తగ్గించుకోవడానికి వాళ్ళు తెలియకుండానే కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాబిట్స్లోకి పడిపోతూ ఉంటారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి వితౌట్ వేస్టింగ్ ఎనీ మనీ, వితౌట్ స్పాయిలింగ్ యువర్ ఓన్ హెల్త్, యూ క్యాన్ డూ మెడిటేషన్ చేయొచ్చండి, లేదా బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేయొచ్చు. ఈ రెండు కానీ మనం నెమ్మదిగా నేర్చుకొని ప్రతిరోజు మన లైఫ్లో పార్ట్ చేసుకుంటే అండి మన ఒత్తిడిని హ్యాపీగా జయించవచ్చు. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగచ్చు, మేడం ఇవి చాలా కష్టం కదండి, మెడిటేషన్లో ఎక్కువసేపు కూర్చోవాలి కదండి, నేను అంతసేపు కూర్చోలేనండి అంటారు. ఇప్పుడు మీరు ఆరోగ్యం పాడైపోతే మందులు వేసుకోవాలన్నా అంతే అమౌంట్ టైం స్పెండ్ చేయాలి కదండి. పొరపాటున హెల్త్ పాడైపోతుంది, ICUలో వెళ్ళి పడుకోవాలి కదండి. అప్పుడు అంతసేపు పడుకోవడం కన్నా రోజు మన హెల్త్ని మన చేతుల్లో పెట్టుకొని సింపుల్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్, మెడిటేషన్ చేసుకొని మన హెల్త్ని మన చేతుల్లో పెట్టుకుంటే బెటర్ కదండి. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి లేదా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసి టైం వేస్ట్ చేసి మన హెల్త్ పాడు చేసుకోవడం కన్నా. సో అందుకని సింపుల్ ప్రాక్టీసెస్ చేద్దాం. అందులో ముందుగా ఈరోజు చాలా సింపుల్ బ్రీతింగ్ ప్రాక్టీస్ నేర్పిస్తాను. ఫండమెంటల్ బ్రీతింగ్ ప్రాక్టీసు. ముందుగా చక్కగా సుఖాసనంలో కూర్చోండి. దీని పేరు అబ్డామినల్ బ్రీతింగ్ అని అంటారు. బ్రీతింగ్ చాలా వరకు 70% ఆఫ్ ది పీపుల్ తప్పు చేస్తారండి. బ్రీతింగ్ అని అనగానే బ్రీతింగ్ అంటే ఏంటి? శ్వాసను తీసుకోవడం, శ్వాస వదలడం. శ్వాసను ఎప్పుడు తీసుకున్నా కూడా మన లంగ్స్ ఊపిరితిత్తులు నిండాలి. ఊపిరితిత్తులు నిండాయని ఎప్పుడు తెలుస్తుందంటే మన పొట్ట కొద్దిగా ఓపెన్ అప్ అయితే, అంటే పొట్ట నిండాలి. పొట్ట నిండితే బయటకు వస్తుంది. శ్వాస వదలడము అని అంటే ఊపిరితిత్తుల్లో నుంచి గాలిని బయటికి తీసేయడం అని అంటే పొట్ట లోపలికి వెళ్ళాలి. అంటే ఊపిరితిత్తులు ఎంటీ అయినప్పుడు పొట్ట ఆటోమేటిక్గా లోపలికి వెళ్తుంది. సో ఇన్హేల్ చేసినప్పుడు ఫిల్ అవ్వాలి, ఎగ్జేల్ చేసినప్పుడు ఎంటీ అవ్వాలి. ఇది మనం చేస్తున్నది కరెక్టా లేదా తెలుసుకోవాలి అని అంటే మీ కుడి చేయిని మీ పొట్ట మీద ఉంచండి. ఎడం చేయి మాత్రము చిన్ ముద్రలో ఇలానే ఉంచండి. వీపుని వీలైనంత వరకు నిటారుగా ఉంచండి. ఎవరైనా కింద కూర్చోవడం ఇబ్బందిగా ఉంటే వాళ్ళు కుర్చీ మీద కూడా వేసుకొని చేయొచ్చు, లేదా గోడకు ఆనుకొని కూడా ఈ బ్రీతింగ్ చేయొచ్చు. నో ప్రాబ్లం, ఎవ్రీబడి క్యాన్ డూ ఇట్. ప్రతి ఒక్కరు చేయొచ్చు. సో వి విల్ స్టార్ట్ ది ప్రాక్టీస్. మీ కుడి చెయ్యి పొట్ట మీద ఉంచి కళ్ళు మూసుకోండి. ఎప్పుడు బ్రీతింగ్ చేసేటప్పుడు మీరు
You have to close your eyes so that you can keep your sense awareness inside instead of outside. అంటే మనం డైవర్ట్ అవ్వకుండా మనం చేసే పని మీదే ఏకాగ్రతగా, అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే మన ధ్యాస శ్వాస మీదే ఉంచాలి. కాబట్టి కళ్ళు ఎప్పుడు మూసుకొనే బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేయాలి. సో కుడి చెయ్యి పొట్ట మీద ఉంచారు. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఇప్పుడు ధ్యాస శ్వాస మీదే ఉంచుతూ శ్వాస వదులుతూ పొట్ట లోపలికి వెళ్తుందా లేదా గమనించండి. మీ అంతటా మీరు పొట్టని ఎక్స్పాండ్ చేయొద్దు, మీ అంతటా మీరు పొట్టని లోపలికి లాగొద్దు. ఇన్హేల్ చేసేటప్పుడు మీ బాడీ ఫంక్షనాలిటీ ఎలా జరుగుతుందో చూడండి. ఇన్ కేస్ రాంగ్గా జరుగుతుంటే, కొంతమందికి జరుగుతుంది ఇలాగా, వాళ్ళు ఇన్హేల్ చేసేటప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది, ఎగ్జేల్ చేసేటప్పుడు పొట్ట బయటకు వస్తుంది. అలాంటి వాళ్ళు కంపల్సరీగా కరెక్షన్ చేసుకోవాలి. నౌ వి విల్ డూ ది ప్రాక్టీస్. నౌ కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ బెల్లీ. ఇన్హేల్, ఫిల్ యువర్ అబ్డామెన్. Observe the movement of your abdomen. Your abdomen should slowly come out. Exhale, exhale. Observe the movement of your abdomen. Your abdomen should be slightly pushed inwards. That means your abdomen should be pulled inwards while you are exhaling. Again, inhale, fill your abdomen. Exhale, empty your abdomen. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. రైట్. శ్వాస తీసుకున్నారు, శ్వాస వదిలారు. శ్వాస తీసుకునేటప్పుడు ఎలా మూమెంట్ జరుగుతుందో అబ్డామినల్ మూమెంట్ గమనించారు, శ్వాస వదిలేటప్పుడు ఎలా జరుగుతుందో గమనించారు. ఇప్పుడు దీనికి కొద్దిగా డెకరేషన్ యాడ్ చేద్దాం. కొద్దిగా డెకరేషన్ అంటే కొద్దిగా మనము టైం సెన్స్ని ఇంక్లూడ్ చేద్దాం. ఎలా? 5 అంకెలు నేను లెక్క పెడతాను. 1 2 3 4 5. 5 అంకెల దాకా శ్వాస తీసుకోండి మీరు, 5 అంకెల దాకా. అలాగే శ్వాస వదిలేటప్పుడు నేను 5 అంకెలు చెప్తాను, 5 అంకెలు చెప్పేదాకా కూడా శ్వాస వదలాలి మీరు. అంటే కొంతమందికి ఈ ఇన్హలేషన్ ఎగ్జలేషన్ కెపాసిటీ ఈక్వల్గా ఉండదు. కొంతమందికి ఇన్హేల్ ఎక్కువ ఉంటుంది, ఎగ్జేల్ తక్కువ ఉంటుంది. కొంతమందికి ఆపోజిట్గా ఉంటుంది. కొంతమంది 5 దాకా ఎగ్జేల్ చేయలేరు, 3కే స్టాప్ చేసేస్తారు. అలా స్టాప్ చేస్తే కాసేపు అలానే ఉండి మళ్ళీ ఇన్హలేషన్ స్టార్ట్ చేయండి నేను కౌంట్ చెప్పినప్పుడు. ఓకే, వీ విల్ డూ విత్ టైమ్ సెన్స్. రైట్. అగైన్ కీప్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ యువర్ అబ్డామెన్. Now inhale 1 2 3 4 5. Inhalation should be finished. Exhale, empty your abdomen. 1 2 3 4 5. Inhale 1 2 3 4 5. Exhale 1 2 3 4 5. Inhale 1 2 3 4 5. Exhale 1 2 3 4 5. Gently relax. సో మనం ఇప్పుడు ఏం చేసాము? ఫస్ట్ ఏమో నార్మల్ బ్రీతింగ్ చేసాం వితౌట్ ఎనీ కౌంట్. సెకండ్ ఏం చేసాము? టైం అనే కాంపోనెంట్ని ఇంక్లూడ్ చేసాం. 5 కౌంట్ ఇన్హేల్ చేసాము, 5 కౌంట్ ఎక్సేల్ చేసాం. ఇప్పుడు కొద్దిగా ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాం. ఈసారి ఏం చేద్దామంటే 5 కౌంట్ ఇన్హేల్ చేస్తాము, 10 కౌంట్ ఎక్సేల్ చేస్తాం. 5 కౌంట్ ఇన్హేల్, 10 కౌంట్ ఎక్సేల్. మీరు లెక్క చూస్తే 1:2 రేషియో ఉంటుంది. 5 అంకెలు శ్వాస తీసుకున్నారు, 10 అంకెల దాకా శ్వాస వదిలారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎవరికైతే ఇంత కెపాసిటీ లేదో, మేడం మీరు 10 అంకెలు చెప్తున్నారు కానీ నాకు 5 అంకెల దాకే శ్వాస వదలగలుగుతున్నాను అని అన్నప్పుడు ఓకే, యూ గో ఫర్ 5:5 రేషియో. నేను చెప్పిన రేషియో వెళ్ళాలని ఏమి లేదు, గుడ్డిగా అదే ఫాలో అవ్వాలని లేదు. అంటే మీరు ఇంకొద్దిగా కెపాసిటీ తెచ్చుకోవాలి, మీ ఊపిరితిత్తుల కెపాసిటీని పెంచుకోవాలి. ఇట్స్ ఓకే. ఇన్ కేస్ మీకు 5:10 కుదరలేదు అనుకోండి, 4:8 చేయండి, లేదా 3:6 చేయండి, లేదా 2:4 చేయండి. మీ కెపాసిటీ మీకు గమనిస్తే అర్థమైపోతుంది. ఒక వాచ్ పెట్టుకోండి మీ ముందర, 30 సెకండ్స్ ఇన్హేల్ పెట్టుకోండి, 60 సెకండ్స్ ఎగ్జేల్ పెట్టండి, లేదా 10 సెకండ్స్ ఇన్హేల్, 20 సెకండ్స్ ఎగ్జేల్. మీరు వాచ్ పెట్టుకుంటే మీకు ఇన్హేల్ ఎగ్జేల్ కెపాసిటీ అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మనం 1:2 రేషియోలో చేద్దాము. నౌ కీప్ బోత్ హ్యాండ్స్ ఆన్ యువర్ థైస్ ఆర్ ఆన్ యువర్ నీస్.
Keep your spine straight. Now close your eyes. So keep your awareness on your breath. మీ దృష్టి మొత్తము మీ శ్వాస మీదే ఉంచండి. ఇప్పుడు శ్వాస తీసుకోండి. 1 2 3 4 5. శ్వాస నెమ్మదిగా వదలండి. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale 1 2 3 4 5. Exhale 1 2 3 4 5 6 7 8 9 10. Inhale 1 2 3 4 5. Exhale 1 2 3 4 5 6 7 8 9 10. Inhale 1 2 3 4 5. Exhale 1 2 3 4 5 6 7 8 9 10. Inhale 1 2 3 4 5. Exhale 1 2 3 4 5 6 7 8 9 10. Gently relax, come to normal breath. Observe the silence. Close your eyes. Don't open your eyes. Just observe the silence. ఇప్పుడు దాకా మనము అబ్డామినల్ బ్రీతింగ్లో డిఫరెంట్ వేరియేషన్స్ చేశాము. వేరియేషన్స్ అంటే ఏమీ లేదు. ఫస్ట్ వచ్చి జస్ట్ వీ హ్యాడ్ అబ్జర్వ్ ది మూమెంట్. ఇన్హేల్ ఎగ్జేలే చేశాము, కాకపోతే మన మూమెంట్ ఆఫ్ ది అబ్డామిన్ ఎలా జరుగుతుందో గమనిస్తూ చేశాము. సెకండ్ టైము టైం కాంపోనెంట్ని ఇంక్లూడ్ చేశాము. 5 అంకెల శ్వాస తీసుకున్నాము, 5 అంకెల దాకా శ్వాస వదిలాము. థర్డ్ కాంపోనెంట్లో వీ హ్యావ్ డబల్ ది ఎగ్జలేషన్. దట్ మీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 5 కౌంట్ వీ హ్యావ్ గాన్ ఫర్ 10 కౌంట్. ఇది మీకు నచ్చిన రేషియోలో చేసుకోవచ్చు. ఈ బ్రీతింగు రెగ్యులర్గా చేసుకుంటే, మీ లైఫ్లో భాగంగా చేసుకుంటే, లేదా మీరు ఎప్పుడైనా స్ట్రెస్ ఒత్తిడికి గురైతే చేస్తే మీకు అప్పటికప్పుడు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. స్ట్రెస్ ఫ్రీ చేసుకోవడానికి ఈ బ్రీతింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇంకా చాలా రకాల బ్రీతింగ్స్ ఉన్నాయి, బట్ దిస్ వన్ ఈజ్ ఎ వెరీ సింపుల్ వన్ విచ్ ఎవ్రీవన్ కెన్ ప్రాక్టీస్. Now we will see one other simple asana today. చాలా సింపుల్ ఆసన విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రీతింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ వన్ జాను శీర్షాసన. జస్ట్ స్ట్రెచ్ యువర్ లెగ్స్. సో బ్రీతింగ్లో కూర్చున్నాక మీకు ఎప్పుడైనా బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోయి ఉంటే, తిమ్మిరి ఎక్కువ ఉంటే జస్ట్ స్ట్రెచ్ యువర్ లెగ్స్, షేక్ దెమ్. రైట్. నౌ కమ్ టు దండాసన. సో దండాసనంలోకి వచ్చేసేయండి. దండాసనం అంటే ఏమీ లేదు. సో యూ హ్యావ్ టు sit with both legs straight, hands on the sides of your hips, keeping your spine straight, shoulders roll back. This is దండాసన. మనం తాడాసనంలో నిలబడి ఒక ఎపిసోడ్లో నేర్చుకున్నాం తాడాసనాలు ఎలా బాడీని స్ట్రైట్గా స్టిఫ్గా పెట్టాలో. కూర్చునేటప్పుడు కూడా బాడీని స్ట్రైట్గా స్టిఫ్గా పెడితే దాని పేరు దండాసనం అని అంటారు. సో దండాసనంలో నుంచి మనము జాను శీర్షాసనంలోకి వెళ్దాం. సో రైట్ లెగ్ని అలాగనే స్ట్రెచ్ చేసి ఉంచండి. మీ లెఫ్ట్ లెగ్ని బెండ్ చేసి ఇలా రైట్ ఇన్నర్ థై దగ్గరికి తీసుకొచ్చేసేయండి. రైట్ ఇన్నర్ థైకి. సో ఈ లెగ్ ఎలా ఉండాలంటే, మీ రైట్ లెగ్ మీ హీల్ కిందకి టచ్ అవుతూ ఉండాలి. మీ కాలి వేలు ముందుకి పాయింట్ అవుట్ అవుతూ ఉండాలి. మోకాలు కింద జస్ట్ పేపర్ వెళ్ళే అంత స్పేసే ఉండాలి. ఈ కాఫ్ మజిల్ కూడా కిందకి టచ్ అవ్వాలి. ఈ హ్యామ్ స్ట్రింగ్స్, ఈ వెనక ఉంది కదా అవుట్ సైడ్ థై, ఇది కూడా కిందకి టచ్ అవ్వాలి. అంటే మొత్తం లెగ్, లోయర్ లెగ్, బ్యాక్ సైడ్ సర్ఫేస్ అనేది నేలకి టచ్ అవ్వాలి. టచ్ అయ్యింది. ఫీట్ పైకి పాయింట్ అవుట్ అవుతున్నాయి. కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్. కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ చేతులు పైకి లేపండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు వంగండి. మీకు ఎంత కుదురుతుందో అంతవరకు. మళ్ళీ ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్ అప్. రైజ్ యువర్ హ్యాండ్స్ అప్. ఎగ్జేల్, slowly bring down. Again inhale, raise up. Exhale, slowly bring down. Inhale, raise up. Exhale, catch hold of your big toe, don't bend your neck. Lift your neck, look front. Lift your neck, look front. Hold it. 1, 2,
3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, raise your arms, stretch your armpits. Try to take your hands behind your ear. Try to take your hands behind your ear. Stretch upwards. Stretch upwards. Exhale. Slowly come down, but don't bend your neck. Look forward. Look forward. Stretch your tailbone. Stretch your tailbone. Now lower your chest. Now lower down your chest. ముందుకే చూస్తూ ఉండండి. Lower down your chest. Stretch your tailbone. 1, 2, 3, 4, 5. Inhale. Slowly up. Take your hands back towards back side of the ear. Stretch up. Stretch up. Exhale. Slowly down. Stretch your tailbone. Look front. Look up. Look up. Lower down your chest. Lower down your chest. Now bend your neck down. If possible, touch your knee. If possible, touch your knee. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, slowly up. Exhale, relax. Janu Shirshasanamu. Now just relax for some time. Again we'll repeat on the left side. So Janu Shirshasana పేరులో ఉంది. జాను అంటే మోకాలు, శీర్షము అంటే తల. మన శిరస్సును తీసుకొని వచ్చి మోకాలను టచ్ చేస్తే దాని పేరు జాను శీర్షాసనము. ఈ ఆసనం చేసేటప్పుడు మీరు బాగా గమనిస్తే మీ కాఫ్ మజిల్ స్ట్రెచ్ అయి ఉంటుంది. మీకు హీల్ దగ్గర యాంకిల్ ఫ్లెక్షన్ అనేది వచ్చి ఉంటుంది. ఇక్కడ హ్యామ్ స్ట్రింగ్స్ క్వాడ్రిసెప్స్ దగ్గర స్ట్రెచ్ వచ్చి ఉంటుంది. లోయర్ బ్యాక్లో స్ట్రెచ్ వచ్చి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు ఎప్పుడైతే కిందకు వంచుతూ ఉంటారో యు ఆర్ ట్రయింగ్ టు ఎక్స్పాండ్ యువర్ స్పైన్ని బాగా స్ట్రెచ్ చేసి ఆ తర్వాత కాంట్రాక్ట్ చేస్తున్నారు అంటే బ్యాక్వర్డ్ స్ట్రెచ్ వచ్చింది. బ్యాక్వర్డ్ స్ట్రెచ్ వచ్చే అన్ని ఆసనాలు కూడా సయాటికా తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. సో సయాటికా పెయిన్ ఉండే వాళ్ళకి ఈ స్ట్రెచెస్ చాలా వరకు హెల్ప్ చేస్తాయి. సెకండ్, ఇంకెవరికి బెనిఫిట్ ఉంటుంది? ఒబెసిటీగా ఉండే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. మరి అలా ఒబెసిటీ ఉండేవాళ్ళు ముందుకు వంగలేకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఒక బ్లాక్ లేదా ఒక బుక్ మీకు ఏదైనా ఒక హైట్లో ఉండేది తీసుకొని మీ మోకాలకి అటు కానీ ఇటు కానీ పెట్టి మీ తలను దాని మీద పెట్టడానికి ట్రై చేయాలి. లేదా ఒక పిల్లో సపోర్ట్ పెట్టుకొని, బికాస్ దే ఆర్ అనేబుల్ టు బెండ్ దేర్ ఫార్వర్డ్ బాడీని ఫార్వర్డ్ బెండ్ చేయలేదు. సో మీరు ఒక కుర్చీ లాంటిది లేదా బ్లాక్ లాంటిది హెడ్ హైట్కి పెట్టి మీ తలని డౌన్ చేయొచ్చు. సో జాను శీర్షాసన ఎవరు చేయకూడదు? మరి డౌట్ రావాలి ఎవరు చేయకూడదు అని. యాజ్ యూజువల్ జాను శీర్షాసన టూ మచ్ అంటే రీసెంట్ సర్జరీ చేసుంటే చేయకూడదు. అంటే ఈ మధ్య కాలంలో సర్జరీలు చేసుంటే. లోయర్ బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉందనుకోండి, సివియర్ లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటే చేయొద్దు. అదర్వైజ్ మీడియంగా ఉంది, పర్వాలేదు, టూ మచ్ లేదు అన్నప్పుడే చేయాలి. అలా చేసేటప్పుడు కూడా నెక్ని డౌన్ చెయ్యొద్దు. నేను ఇందాక జాను శీర్షాసనం చేసేటప్పుడు ఫస్టే మనం మొత్తం బాడీని డౌన్ చేయలేదు. ముందర మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఇన్హేల్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్, ఎగ్జేల్ డౌన్. మళ్ళీ ఏం చేసాము? ఇది పట్టుకొని స్ట్రెచ్ చేసాము. ఆ సెకండ్ వేరియేషన్ దగ్గరికి వచ్చి ఆగిపోవాలి. డోంట్ బ్రింగ్ యువర్ ఎంటైర్ బాడీ డౌన్. బ్యాక్ పెయిన్ ఉంటే జాను శీర్షాసనం మీ నెక్ని కిందకి దింపకూడదు. యువర్ నెక్ షుడ్ నాట్ బి కమింగ్ డౌన్. కాన్కేవ్ బ్యాక్ ఉండాలి, కాన్వెక్స్ బ్యాక్ ఉండకూడదు. కాన్కేవ్ బ్యాక్ అంటే ఇది, కాన్వెక్స్ అంటే వంచడం, కాన్కేవ్ అంటే ముందుకు చూడడం. సో మీ బ్యాక్ ఎప్పుడు కాన్కేవ్ ఉండాలి లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటే. సో లోయర్ బ్యాక్ పెయిన్ వాళ్ళు గమనించి చేయాలి. రైట్ సైడ్ ఫినిష్ చేసాం, లెఫ్ట్ సైడ్కి వెళ్దాము. సో ఎవ్రీవన్ ట్రై టు ప్రాక్టీస్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. సో కీప్ యువర్ లెఫ్ట్ లెగ్ స్ట్రైట్, keep your feet up, heel touch to the floor. Now press your entire calf muscle, back surface area, inner thigh area. Now inhale, raise your hands up. Exhale, slowly come down. Appude asanamloki raavaddu. Inhale, raise up. Exhale, నెమ్మదిగా కిందకి రండి. Don't bring your neck down. Inhale, raise up. Exhale, slowly down.
Inhale, raise up, stretch your hands, take your hands little bit away from the ears, stretch yourself, open up your armpit, open up your, extend your side region, side trunk region, up, up. Now slowly bring your hands, catch hold of your big toe, look up, stretch up, munduku chudandi, 1, 2, 3, 4, 5. Inhale, slowly up, extend your hands, take them a little back, stretch up, slowly come down, catch hold of your big toe, don't bend your neck, look forward and up. 1, 2, 3, 4, 5. Inhale, slowly up, stretch your hands, open up your armpits. Now extend your tailbone. Now bring your hands down while exhaling. Now try to place your forehead on your knees. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, slowly up, exhale, down. Now stretch your legs, relax. రెండు చేతులు మనం వెనక్కి పెట్టేసేయాలి. చేతి వేలు వెనక్కి చూస్తున్నట్టుగా ఉండాలి, కాళ్ళ మధ్య ఎడంగా ఉంచాలి. నౌ లూజన్ అప్ యువర్ నెక్, దట్ మీన్స్ జస్ట్ మీ నెక్ని వెనక్కి ఇలా వాల్చేసేయండి, మీ మెడ భాగాన్ని. స్లోలీ రిలాక్స్, టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, breathe in, breathe out. Now come to normal Sukhasana position. Sukhasana position loki vacheseyandi. So today we have learned abdominal breathing, variations present in abdominal breathing, and then we have learned Janu Shirshasana with breathing pattern. అది కూడా నెమ్మదిగా జాను శీర్షాసన. ఫస్ట్ మనం జస్ట్ స్ట్రెచ్చింగ్ చేస్తూ కిందకి ఎలా వచ్చాము, కాన్కేవ్ బ్యాక్ పెట్టి ఎలా నెక్ ముందుకు స్ట్రెచ్ చేసాము. సో లోయర్ బ్యాక్ ఉండేవాళ్ళు సెకండ్ వర్షన్ చేయాలి. థర్డ్ వర్షన్ మొత్తము ఫార్వర్డ్ బెండింగ్, అంటే మన చిన్ లేదా నోస్ లేదా ఫోర్ హెడ్ మనము మోకాల్కి టచ్ చేసాము. సో దిస్ ఈజ్ జాను శీర్షాసన. జాను శీర్షాసనాన్ని నీ టు హెడ్ పోస్చర్ అని అంటారు. మెయిన్ బెనిఫిట్స్ ఫర్ సయాటికా ఇట్ వుడ్ హెల్ప్, ఫర్ ఒబిసిటీ ఆల్సో ఇట్ వుడ్ హెల్ప్, అండ్ in some cases for diabetes also it will be helping. So ఈ రోజుటి కార్యక్రమంలో మనం జాను శీర్షాసన ప్రాక్టీస్ చేసాము. దీన్ని రెగ్యులర్గా కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక్క ఆసనమే రోజు చేయొద్దు. మనం రోజు మన యోగాలయం కార్యక్రమంలో ఒక్కొక్క ఆసనాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చాము. మీ బాడీ కండిషన్ని బట్టి ఒక 5 లేదా 10 ఆసనా సీక్వెన్స్ని క్రియేట్ చేసుకొని రోజు బ్రీతింగ్తో పాటు కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. సో యోగాలయ కార్యక్రమం ఈ రోజుతో ఇప్పుడు మనం ముగిస్తూ ఉన్నాము. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాము. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.